ఒకనాడు శ్రీకృష్ణుడు మరియు పాండవులందరూ సరదాగా ఖాండవవనానికి దగ్గరగా ఉన్న ఒక అడవిలో విహరిస్తున్నారు. అక్కడికొచ్చిన ఒక బ్రాహ్మణుడు వారిని దర్శించాడు. వారు అతనికి ఆదరణ చూపించారు. బ్రాహ్మణుడు ఇలా కోరాడు, అయ్యా, నాకు బాగా ఆకలిగా ఉంది. ఎవరూ నాకింతవరకు నా కడుపు నిండే భోజనం పెట్టలేదు. తమరు నాకు తృప్తినిచ్చే భోజనం పెట్టగలరా? అతన్ని గౌరవంగా ఆహ్వానించిన కృష్ణార్జునులు తక్షణమే స్పందించి కావలసినది చెప్పమని అన్నారు. అప్పుడా బ్రాహ్మణుడు ఒక్కసారిగా తన అసలు రూపాన్ని ప్రదర్శించాడు. శరీరం మొత్తం అగ్నిజ్వాలలతో దహించుకుంటూ కాంతివంతంగా మెరుస్తున్నాడు. కృష్ణార్జునులారా, నేను అగ్నిదేవుడిని. నాకు ఈ ఖాండవవనాన్ని దహించాల్సిన అవసరముంది. కాని ఇక్కడ ఇంద్రుని మిత్రుడు తక్షకుడు నివసిస్తున్నాడు. తక్షకుడిని రక్షించటానికి ఇంద్రుడు ప్రతిసారి వర్షాలు కురిపించి నన్ను అడ్డుకుంటున్నాడు. మీరు ఇంద్రుని ఆ అడ్డంకిని తొలగిస్తే నేను ఈ వనాన్ని సంపూర్ణంగా భస్మం చేయగలను అని అన్నాడు అగ్నిదేవుడు.